ప్రకటన వచ్చింది. మేము ఎవరిని కూడా ఖొమైనీ స్థానంలో ఎవరిని సుప్రీం లీడర్ గా ఎన్నుకోలేదు అనేటటువంటి ఒక ప్రకటన వచ్చింది. ఇది ఈ రోజు జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు. అయితే ఇప్పుడు అమెరికా ఒక టార్గెట్ ని రీచ్ అయింది ఇరాన్ లో. ఏంటి అనంటే ఐతుల్లా ఖొమైనీ ని చంపటము, ఐతుల్లా ఖొమైనీ ప్రభుత్వాన్ని కూలదోయటంలో అక్కడ టార్గెట్ రీచ్ అయ్యారు వాళ్ళు. బట్ వాట్ నెక్స్ట్ ఏంటి అనేటటువంటిది, ఒకవేళ ఇప్పుడు అమెరికా 2 అంశాలతోటి ముందుకెళ్తుంది. ఒకటి, వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మీరు ఇరాక్ లో గాని, లిబియాలో గాని, తర్వాత సిరియాలో గాని, వెనుజువెలాలో గాని వీళ్ళు చేసిన ప్రాక్టీస్ ఏందనంటే అక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలను కూలదోసిన తర్వాత వాళ్ళ కీలుబొమ్మ ప్రభుత్వాలను నెలకొల్పి వీళ్ళు అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ లో ఆ పరిస్థితి ఉందా అంటే ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదు. ఇంకా ఖొమైనీ కుటుంబము ఐఆర్జిసి చేతుల్లోనే ఇరాన్ ఉన్నది. ఖొమైనీ మరణించినప్పటికీ కూడా ఇంకా వాళ్ళ పట్టు చదలేదు. దరిదాపు 48 మంది కీలకమైనటువంటి నేతలను ఫిబ్రవరి 28 నాడే చంపేశారు. అయినప్పటికీ కూడా ఇరాన్ లొంగకుండా తన బలాన్ని చూపెడుతుంది, నీకు రియాక్షన్ ఇస్తుంది, ప్రతీకార దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు అమెరికా ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి అనంటే ఖొమైనీ ప్రభుత్వాన్ని కూలదోసి ఖొమైనీ వారసులను లేకపోతే ఐఆర్జిసికి సంబంధించినటువంటి వాళ్ళను అధికారంలోకి రాకుండా చేసి వాళ్ళ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని అక్కడ పెట్టాలంటే ఉన్న ఆప్షన్ ఏంటి అనంటే, ఒక ఆప్షను మాజీ రాజు మనవడైనటువంటి రెజా పహ్లవి ఇప్పుడు ప్రవాసంలో ఉన్నటువంటి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. రెండోది ఏంటంటే మరియం రజావి, ఈమె కూడా రాజవంశానికి చెందినటువంటి ఆమె, మరియం రజావిని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. లేదా 2023లో నోబెల్ బహుమతి పొందినటువంటి నర్గిస్ మెహబదీని తీసుకొచ్చి పెట్టాలి. ఈ 3 ఆప్షన్స్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నవి. బట్ ఈ ముగ్గురికి దేశంలో బలం లేదు, ఈ ముగ్గురికి దేశంలో యాక్సెప్టెన్సీ లేదు. కానీ అమెరికా ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని అక్కడ పెట్టాలంటే, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఇరాన్ లో అధికార పగ్గాలు చేపట్టాలంటే ఈ ముగ్గురిని తీసుకొచ్చి అక్కడ పెడతారా అనేటటువంటిది ఒకటి. తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అక్కడ సివిల్ వార్ కు ప్రయత్నం చేస్తున్నారా, అక్కడ లోకల్స్ ని ఖొమైనీ వారసులకి ఐఆర్జిసి పైన వ్యతిరేకంగా చేస్తున్నారంటే ఈ ప్రయత్నం యుద్ధానికి ముందే చేశారు. మీరు జూన్ లో 12 రోజులు యుద్ధం తర్వాత అమెరికా చేసినటువంటి ప్రయోగం ఏంటి అనంటే ఖొమైనీకి వ్యతిరేకంగా ఆ దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. దాంట్లో 20 నుండి 30 వేల మందిని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంపేసిందనేటటువంటి అభియోగాలు కూడా బయటకు వచ్చాయి. బట్ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అంటే స్వదేశంలో ఉన్నటువంటి ప్రజల చేత ఆ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం విఫలమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ స్ట్రైక్స్ కి వచ్చారనేటటువంటి గమనించాలా. శేషసారి కుర్దిష్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అదేవిధంగా ఇరాన్లో విపక్ష నేతలతో కూడా అమెరికన్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. అసలు ఈ కుర్దిష్ ఎంతవరకు బలంగా ఉంది? అమెరికా ఏమైనా వీళ్ళ ద్వారా తన పప్పెట్ ప్రభుత్వాన్ని అక్కడ సృష్టించగలుగుతుందా? అదే ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు చాలా బలహీనంగా ఉంది ఈ సమయానికి. బట్ రేపు పరిణామాలు ఎట్లా మారుతాయనేది మనం ఊహించి చెప్పలేం కానీ, బట్ ఇప్పుడున్నటువంటిదైతే ఇరాన్ పైన దాడి చేశారు, ఇరాన్ పైన దెబ్బ కొట్టగలిగారు, ఖొమైనీని చంపగలిగారు, ఖొమైనీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఉన్నటువంటి మెయిన్ లీడర్షిప్ ని చంపగలిగారు కానీ, బట్ అక్కడ వీళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళకున్నటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. బట్ కుర్దిష్ మద్దతు అయినా లేకపోతే ప్రవాసంలో గతంలో పరిపాలన చేసి ఉన్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి లీడర్లైనా అక్కడ వాళ్ళకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లేదు, బలం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలి. రెండోది, అక్కడ లోకల్ గా ఖొమైనీ పైన ఇప్పుడు వ్యతిరేకత తగ్గింది. దానికి కారణాలు ఏంటి అనంటే ఖొమైనీని ఒక హీరోగా ఇప్పుడు మనం ప్రొజెక్ట్ చేయటం. ఎందుకనంటే అమెరికా ఒక ఆఫర్ ఇచ్చింది, మీరు మాతో డీల్ కుదిరించుకుంటే మీ ప్రభుత్వాన్ని అట్లనే ఉంచుతాము, ఇబ్బంది లేకుండా చేస్తాము, లేకపోతే మీరు ఆ దేశం నుంచి వెళ్లి ప్రవాసంలో ఉండటానికి ఆల్ బషీర్ లెక్క అవకాశం ఇస్తామంటే కూడా ఖొమైనీ తిరస్కరించిండు, ఖొమైనీ మరణాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఖొమైనీ ఇప్పుడు వాళ్ళకి ఒక హీరో లెక్క కనపడుతున్నాడు, ఖొమైనీ పైన సానుభూతి కనపడుతుంది అక్కడ. కాబట్టి ఈ గతంలో ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఇప్పుడు ఇరాన్ లో లేనటువంటి సందర్భంలో అమెరికా చేసే ప్రయోగం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. చాలా వీక్ గా ఉంది అమెరికన్ ప్రయత్నాల్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయటం. ఇప్పటికీ ఖొమైనీ వారసులు ఐఆర్జిసికి ఇంకా బలం అక్కడ ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది.
శేషు సార్ మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం. సో ఓవైపు చమురు ధరలు మండుతూ ఉన్న పరిస్థితి. సో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది?